भगवती वार्तालि वार्तालि वाराहि वाराहि वराहमुखि वराहमुखि अन्धे अन्धिनि नमः। మెల్లి రూపం రా బాబు. నడుము పడిపోయిందిరా బాబు, ఎవడ లేపడరా బాబు. ఎవరు బాబు, ఎన్ని ఇరిగిపోయింది, కాళ్ళు ఇరిగిపోయింది. అబ్బా బాబు, అబ్బా. వావ్, సూపర్ ల్యాండింగ్. ఎక్కడున్నా మనం? అడిగిలాగా ఉంది. ఎవడో నట్టి మనం తీసుకొచ్చాడు. ఎక్కడున్నాడు బాబా? మరి పడాచారేట్రా బాబా? మనం తీసుకొచ్చినాడు ఎక్కడున్నాడు బాబా? ఎక్కడున్నాడో తెలియదు కానీ మన పాదం నేల మీద ఆకాశ కనిపిస్తుందిరా బాబు. ఇలా తాడిలో ఉందిరా బాబా. ఊళ్ళంతా పచ్చడైపోయిందిరా నాయన. అంతా క్షేమమే కదా? ఏదో బతుకున్నాం. అది సరే గాని ఇప్పుడు మనం ఎక్కడున్నారా? దట్టమైన అడవులో. ఇక్కడ గోవా దగ్గరేనా? అడవి దాటి గోవా వెళ్తావా? ఓ అందరూ ఎగేసుకుని పూల షర్ట్లు నన్ను వేసేమన్నారు. ఓ నిక్కర్లు వేసుకుని కుర్రా కొడుకుల్లోకి వచ్చేసారు ఎగేసుకుని. తీరిందా? గోవా లేదు, గోంగూర లేదు, అంతా చూస్తే 2 రోజులు మనం ఈ అడవిలోనే. ఎందుకురా ఈ అడవిలో? ఏ పూలో శుభవచ్చు మమ్మల్ని పకోడీలో తినేస్తుంటే వీడియో తీసుకోవడానికి నువ్వు. అదేం కాదు. ఒరే, గోవా అని చెప్పి హెలికాప్టర్ ఎక్కించావు. అక్కడ మసాజ్ చేయించుకుందామని అమ్మాయిల చేత నిక్కర్లు టీ షర్ట్లు కూడా వేసుకుని మరీ వచ్చాం. నువ్వేమో హెలికాప్టర్ మీద నుంచి కాకుల దూరం కారడంలో పడేసావు. మమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్తావా? రామ్ గోపాల్ వర్మ లాగా రక్త చరిత్ర చూపెడతావా? మీకేం పర్లేదు, నేనున్నాను కదా, భయపడకండి. ఏ పూలో వచ్చి మమ్మల్ని నంచుకుని తినేస్తుంటే నువ్వు సంకలు కొట్టుకుని వీడియో తీయనుకున్నావు. అబ్బా, అలాగేం జరగదు. ఇప్పుడు 2 కాగడాలు వెలిగించి మీ చేతికి ఇస్తాను. దాని దెబ్బకే ఏ జంతువులు మన దగ్గర రావు. అవి ఆరిపోతే ఏముంది, మనం ఆరిపోతాం. అబ్బా, అలాంటిది ఏం జరగదు. ఉన్నాడు షూటింగ్ తీయించడానికి. ఓడుకుంటున్నామంటే రాత్రి పెళ్లి చూపుకి వెళ్ళానన్నా. పెళ్లి షాట్ లేట్ అయింది, కొంచెం రెప్పడిందన్నా. రెప్పలేదా గిప్పలేదా, మొత్తం వ్యూ అంతా అద్భుతంగా ఉండాలి. సరే మొత్తం అన్న. తిరిగి అన్న ఒరే, మేము అమ్మాయిల చేత గోవాలో మసాజులు చేయించుకుందామని వస్తే మమ్మల్ని ఈ అడవిలో పడేసేవేట్రా? ఓ అదా చెప్తాను, అందరూ వినండి. ఒక పేరున్న కంపెనీ 10 మందిని అడవిలో 2 రోజులు ఉంటే 2 కోట్ల రూపాయలు ఇస్తానంది. మీరు అడవిలో ఉందామంటే ఎవరు రాడు కదా, అందుకే గోవా అని చెప్పి అడవిలో దింపారు మిమ్మల్ని. ఈ 2 రోజులు మనం పేనాలతో ఉంటే ఇంటికి వెళ్తాం. ఊరికే జీలో గొడపం తిప్పి గోవేళ్దాం 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 తొప్పించారు కదా, అనుభవించండి. సరే, నువ్వు అన్నట్టు 2 రోజులు అడవిలో ఉంటే మాకు ఎంత ఇస్తావు అందరికనే? తలలో వచ్చేస్తాను, తీసుకుని ఎంజాయ్ చేయండి. తల లక్ష ఎందుకు? ఒక బిస్కెట్, ఒక టీ ఇస్తే సరిపోద్ది. సిగ్గు అంతా సరే. ముందు మనం బతికి పట్టగట్టే ఆలోచన చూడండి, తర్వాత డబ్బుల సంగతి ఆలోచిద్దాం. గోవా పోయింది రామారే, అడివి వచ్చింది రామారే. గోవా పోయింది రామారే, అడివి వచ్చింది రామారే. సింహం ఏదైనా వచ్చి రామారే, మనల్ని దిగతే రామారే. సింహం ఏదైనా వచ్చి రామారే, మన చాకి గల్లెత్తు రామారే.
ఆపరా బాబు, నువ్వు వాడుతుంటే ఫ్యూచర్ కడపలు ఏర్పడిపోతుంది. అబ్బాయి నాకు ఆకలేస్తుందిరా, బ్యాగులో ఏదైనా ఉంటే పెట్టరా బాబు. బ్యాగ్ లో కెమెరా సామానం తప్ప ఏమీ లేవు. మనకు ఆకలేస్తే జంతువుల్లాగా అడవిలో సంపాదించుకుని తినడమే. ఏంటి ఆహారం సంపాదించి తినాలా? ఎవరా? కొంత దూరం వెళ్తే నీటి గుంతలు ఉంటాయి. అందులో చేపలుంటాయా? చేపలా ఉండవు. కప్పలు, పాములు ఇలాంటి జీవులే ఉంటాయి. అట్లా మనం పట్టుకుని మంటలో కాల్చుకుని తినేత్తమే. కప్పుల పాలు తినాలా? ఎవరు జీరో బడ్జెట్ తెలివితేటలే ఎదవకే. తప్పదు, తినాలి. తాగడానికి నీళ్లు కూడా దొరకపోతే దొరకపోతే ఎవరు దాడితే పట్టుకుని తాగాలి. అర్థమవుతుందా? దీనికన్నా సావడమే మేలే. చూస్తూ చూస్తూ చావలేం కదా. లేకండి లేకండి, ఆహారం ఎదుక్కుందాం పదండి. అయ్యో అక్కడ నీటి గుంతలు ఉన్నా. రండి రండి. ఒరే రాజు, నీతో పాటు కుర్రాళ్ళు తీసుకొస్తే బాగుండేది కదరా. అవును కదా. ఓ అదా, కుర్రోళ్ళు అయితే పరిగెట్టి లేదంటే నడుచుకుని ఈ అడుగు దాటేసే అవకాశం ఉంది. మీరనుకో 5 కిలోమీటర్లు నడితే ఆయాసం, 4 కిలోమీటర్లు నడితే నీరసం. ఎంత పరిగెట్టినా ఎంత నడిచినా ఇక్కడే ఉంటారు. అందుకే కదా మిమ్మల్ని సెలెక్ట్ చేశాను. ఒరే మమ్మల్ని ఎందుకురా గోవా అని చెప్పి గోసి తడిచిపోయేలా చేస్తున్నా. అయ్య బాబాయ్, అమ్మా, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అక్కడ పడుకుందామా? పడుకుందామా? పడుకుంటే అక్కడ వచ్చిన ఏమో జంతువులు. మెల్లిగా మెల్లిగా మామూలు కాదు. అందుకే ఉన్నాడు. పుల్లి కాదురా బాబు, ముందు దోమలు చంపించేటట్టున్నాయి. అందరూ శ్రద్ధగానండి. ఫస్ట్ కిట్టయ్య మామ, ఆనంద్ మామ, తర్వాత వెంకయ్య మామ, నరసయ్య మామ, తర్వాత లాస్ట్ లో గోపాల్ మామ, నేను కాపలా కాస్తాం. ఓకేనా? అలాగే తగలాడదాం. రండి పడుకుందాం. కిట్టయ్య, ముందు నీ పేరే చెప్పాడు రా, మన ఇద్దరం కాపలా కాయాలి. అయ్యో ఆనంద, ఎవడో ఉన్నట్టుందా? ఒరే కంగారు పెట్టకరా, అసలే నాకు పడిపోతుంది. నీకు పడిపోతుంది, నాకు పడిపోయింది. ఆనంద, మనం కాపలా కాసి టైం అయిపోయింది. రండిరా, నువ్వు మూడో షిఫ్ట్. అమ్మో మళ్ళా ఉంది. అనుకున్నావు అడుకోరా. నేను రాజుగాడు అని చెప్పాడు కదా.
పడుకో పడుకో, నేను చూస్తాను. ఇంకా సత్తా ఏంటి? పడుకో పడుకో పడుకో, చాలా కెట్ట పడుకో, ఆనంద పడుకో, కెట్ట నువ్వు పడుకో, నేను బయట చూస్తాలే, నేను చూస్తాలే, పడుకో. ఏయ్ తెల్లారింది లేండ్రా. ఏయ్ ఏయ్ బతుకున్నారా బాబు, బతుకున్నారా నాయన. ఆ జరిగి అదే వచ్చాడు రా. అడుగో అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఇక్కడ ఉన్నాను, బతిగా ఉన్నాను, మీరేం కంగారు పడొద్దు. మనంతా సేఫ్. అరే నాకు వస్తుంది ఎలాగరా అడిగి అది కూడా ఎవడన్నా చెప్పాలా? అలా తొప్పలాగెళ్ళా. నీళ్లు కావాలి కదరా, నీళ్లు. నీళ్లు కావాలంటే ఇక్కడి నుంచి ఇలాగా 8 మైళ్ళ దూరం నడవాలి. వెళ్ళిన తర్వాత వాగులు జలపాతాలు ఉంటాయని గ్యారంటీ లేదు. 8 మైళ్ళ అక్కడికి వెళ్ళేసరికి ఉన్న ప్రాణం పైకి పోతాయి. అందుకే ఆకులతో తుడిచేసుకో. అరే నా మాటని వెళ్తాం మానే, హెలికాప్టర్ ఎక్కాక వెళ్ళాక పొరంగా వెళ్తుంది. పారంలో ఆల్రెడీ కాగితాలతో వెళ్ళాక తుడుచుకుంటా, ఇక్కడ ఆకులతో. అక్కడ కాగితాలు, ఇక్కడ ఆకులు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. చేసేదా ఉంది, అలాగే వెళ్ళి తుడిచేసుకుని వస్తాను. వెళ్ళు బాబు వెళ్ళు, వెళ్ళకుండానే నాకు నాకు వస్తుందిరా బాబు, నేను వస్తాను. మాకు వస్తున్నాయి. మేము వస్తాం బాబు ఇక్కడ కూడా కలిసి వెళ్ళాలా? దూరంగా వెళ్ళండిరా. లేకండి లేకండి, ఆహారం ఎదుక్కుందాం, పదండి. ప్రాణాలు చెప్తాడు రా బాబా. ఆకులు తట్టుకోలేకపోతారు రా. ఇది బాగున్నట్టునే, బాగుందా? చాలా బాగుంది. ఏ పళ్ళు భలేగా ఉన్నాయిరా. రండి, పేస్ట్ కూడా సూపరా, సూపర్ రా. రోగి పళ్ళుకున్నారు. ఆకలి చెప్తుంది నాకు రండి. రారా బాబు, రోగి పళ్ళు ఎప్పుడు దొరుకుతున్నాయి రా, భలే దొరికే. ఆగండిరా, ఆ మూల ఏదో శబ్దం వినపడతా. అక్కడ నన్ను ఏడిపించా. అలా వెళ్ళిపోయిందిరా. పర్లేదు పదా. నన్ను ఎక్కడ పోయారా?
మొక్కలు ఆకులు తప్ప ఏమీ లేవు. అడవి అంతా తిరిగేటప్పటికి ఆవేశం వస్తుంది. ఈ అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు. ఏ పక్క నుంచి ఏమవుతుందో అర్థం కావట్లేదు. అమ్మా 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 తీసుకొచ్చాడు ఇంకా పడేసాడు. అమ్మా బాబా దూపుతున్నారా బాబు. ఈ డబ్బులు ఏ చేసే పూరుగా కుడితే మన పని అవుతుందా? షూటింగ్ తీసుకుంటాడు మనమేమో వెనక వెళ్ళి యాక్టింగ్ చేయాలి. ఒత్తడిపోతుందిరా. ఆపనే కూలీ లేదు గీలీ లేదు వాళ్ళు ఆపనే పదండి. లేరా బాబు ప్రాణంలో పడ్డట్టు అయిపోయింది మన పని. హెలికాప్టర్ ఎక్కకుండా నేను ఆడి ఫోన్ చేసి చెప్తాను వచ్చేద్దులే. ధైర్యం తెచ్చుకోరా, ధైర్యం తెచ్చుకో బాబు, ధైర్యం తెచ్చుకో, ధైర్యం. ఆ హెలికాప్టర్ రమ్మనరా, వెళ్ళిపోదా. మీకు పుణ్యం ఉంటుందిరా బాబు. సరేరా, ఏదో ఓపి తెచ్చుకుని వెళ్తలే. పచ్చిన ఏమైనా దొరికితే తింటాం, తాగటం, లేకపోతే ఎక్కడే పడి చావడం. గోవా గోవా అంటూ గోల చేస్తూ బయలుదేరాం. ఈ రాజుగాడేమో ఈ అడవిలోని దింపాడు. ఆహారం లేక అలసట వచ్చి ప్రాణాలేపోతే ఏ పులికో ఆహారం అయిపోతా. ఇల్లు కాదు చుట్టకి పొగలేనల్లంటే నీళ్ళంటే సినిమా పాటలు వాడరా బాబు. మమ్మల్ని ఎందుకు డబ్బు తింటున్నావా? పాటలు ఆపనే. ఆహారం కోసం ఈ అడవిని అంతా అన్వేషిస్తా ముందుకు సాగాలి. పాటించాలు. పదలు పదలే నిలుక్కోవాలి. ఆహారం కావాలి కదా. ఏడీడు కెమెరామ్యాను రే గుండు రారా. ఆహారంగా ఆవుతైపోయేలా ఉన్నాడు. ఏ పులికో రా, పుల్లెట్టుకు వెళ్ళిపోద్ది. అలాగా పదండి పదండి. రే రాజు, నీకేమైనా ఆడనగా కూర్చున్నా కూర్చున్నా ఒంగున్నా ఊరికే ఫోటోలు తీసేస్తాడు, వీడియోలు తీసేస్తాడు. ఏంటి తోసుకుంటున్నా, ఇది వెళ్తున్నా బాబోయ్. అదో ఆడున్నాడు, ఆడున్నాడు, ఆడు రారా బాబు. ఆడు గురించి చెప్పాలనే. అమ్మయ్యా, అడవంతా తిరిగాం, ఆకలి తీరింది. శుభ్రంగా ఒరే ఆ హెలికాప్టర్ పిలు, వెళ్ళిపోదాం. ఒరే నీకు పుణ్యం ఉంటుంది. రారా బాబు, అది పుణ్యం ఉంటుంది. అమ్మా అది ఎలా కుదురుతుంది? ఈ నైట్ కూడా ఈ అడవిలో ఉండాలి.
రేపొద్దున్న 7 గంటలకే హెలికాప్టర్ వస్తుంది, అప్పుడు వెళ్ళాలి. అప్పుడు దాకా ఇక్కడే. ఆ? ఈ రాత్రి ఇక్కడ ఉన్నావా? నిన్న రాత్రికే తడిసిపోయింది. ఈ రాత్రి ఉంటే రేపటికి మీకేం పర్లేదు, నేనున్నాను కదా. పదండి. వీడు పెద్ద కృష్ణ భగవానుడు, పాండవులు కాపాడినట్టు మమ్మల్ని కాపాడేస్తాడు. మరి మనల్ని ఏ పూల సింహం తినేస్తే వీడు ఆ కెమెరోడు శుభ్రంగా 2 కోట్లు తీసుకుని ఎంజాయ్మెంటింగ్ మీద ఎంజాయ్మెంటింగ్ చేసేస్తారు. అవును, అలాగేం జరగదా. కాకడాలు పట్టుకుని నైట్ అంతా 2 కాపలాగా వస్తారు. ఆ తర్వాత గోపాలం మాయ నేను ఉంటాం. నీకేం పర్లేదు, మేము ఉన్నాం కదరా బాబు. ఏం చేస్తావు? నువ్వు చెప్పింది వినాలి కదా. ఇంకా నేను అడుగు కాపలా కాస్తాం. సరేనా? ఫస్ట్ తర్వాత మీరు కాపలా కాదురు. కానీ ఈ అబ్బా వచ్చిన దగ్గర నుంచి, ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి, ఆ హెలికాప్టర్ ఎక్కిన దగ్గర నుంచి ఈడు గొడవ. నేను ఉన్నాను కదా, మై ఊలా అని దొబ్బేస్తా ఉన్నాడు. ఆడుండి ఏం పీకాడ్రా? ఏం పీకలేదు. సచ్చావే, ఇంకా ఏం చేస్తావు? తప్పదు ఇంకా. రే చీకటి పడుకుని పోదాంరా. కాపలా లేదు, బొక్క లేదు, కానీ వాళ్ళు నిద్ర అయిపోయారు. నాకు నిద్ర వచ్చేస్తుందిరా. ఇందాక నుంచి నాకు భయం వేస్తున్నారు బాబు. వచ్చేరా బాబు, ఇద్దరు కునికేద్దాం. ఇక్కడ వచ్చేనా? వచ్చేరా. చల్లారిపోయిందిరా. చల్లారిపోయింది. హెలికాప్టర్ వచ్చేసింది. పదండి పదండి రండి.